అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కొండ మొదలు ఆర్&ఆర్ కాలనీలను పర్యటించిన అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ప్రతి ఇంటికి వెళ్లి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఇళ్ల నిర్మాణం, ల్యాండ్ టు ల్యాండ్ పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేస్తూ తమ సమస్యలను వివరించుకున్న నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపిన అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వచ్చి ఇక్కడ కొనమూలు వచ్చి అయితే చూపించిన ఎవరికి నచ్చట్లేదు సార్. అయితే కొనేటప్పుడు సార్ అది రాయు భూమికి పంటకి సాగు ఉందా లేదన్న 3 నెలలు 6 నెలలు చేపలేటకన్నా ఇల్లు పట్టుకని వెళ్తామండి. అక్కడ ఏమన్నా రాసిరండి, ఇంకా హైదరాబాద్ అని లేకపోతే గోకారం అని అన్నట్టుగా రాసిరండి. ఆటోమేటికల్లీ కమ్స్ టు ద సబ్ కలెక్టర్ లాగిన్. ఇది ప్రాసెస్ లో తహసీల్దార్ రిజెక్ట్ చేసినట్లని దే డైరెక్ట్లీ అపీల్ టు ద సబ్ కలెక్టర్ అండ్ ద సబ్ కలెక్టర్ హెర్సెల్ఫ్ విల్ రిజిస్టర్. సో అపీల్ ఇస్ విత్ సబ్ కలెక్టర్ ఆర్&ఆర్ ఆఫీసర్. ఓకే, తర్వాత if sub collector rejected, she will give us an endorsement, you are not eligible. Then they will appeal at the level of PA. So ఇప్పుడు appeal అంటే how will you deal with appeals? They will call, they will give a hearing, they will verify the whether they will come to you directly like a court as conduct. You will give a hearing portal on application. Total kada my side to PA sir I have not sent it sir because there was no PA sir and no you well level lo appeal any deal చేసావు అని అడుగుతున్నా. లాస్ట్ 6 months లో how many you have disposed? around 50 to 60 cases which are not eligible we are given the endorsement. So you dealt with that 60. Yes, if 60 cases you have come here ఇక్కడ వచ్చి వాళ్ళతో మాట్లాడరా? అక్కడ వచ్చారు, అక్కడ వస్తారా? అక్కడే వస్తారు సార్. వచ్చిన తర్వాత you will call one your తహసీల్దార్ as well as this parties. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధపట్టిన ఆర్&ఆర్ కాలనీలు పర్యవేక్షణ చేయడానికి నేను సబ్ కలెక్టర్ గారు, QITDA అండ్ ఇతర అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నది పదబీంపల్లి 3 కాలనీలు ఉన్నాము. ఇక్కడ 276 PDFs ని ఇక్కడ నిర్వాసితులు తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. ఒక 5 డిఫరెంట్ విలేజెస్ నుండి ఈ దేవీపట్నం మండలం ఉంటున్న వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. లాస్ట్గా తాళూరు నుండి ఉంటున్న PDFs అన్ని కూడా లాస్ట్గా లేటెస్ట్గా ఒక 6 months ముందు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు, కేటాయించిన ఇల్లులో ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి నివాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక లాస్ట్ 5 yearsగా ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసిన వలన కొన్ని ఇల్లు అంటే 2021లో కంప్లీట్ చేసిన ఇల్లు కూడా ఇప్పుడే కొంతమంది టేక్అవుట్ చేసిన వలన కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కనపడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ కానీ, గోడల్లో కొన్ని కారిపోవడం కానీ, అట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటుందో అదన్నీ కూడా కాంట్రాక్టర్కి చెప్పేసి అదన్నీ కూడా స్ట్రిక్ట్గా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకుంటామని వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ముఖ్యంగా ఈ సైట్ సెలెక్షన్ కూడా చుట్టూ అన్ని కూడా ఈ 2 పంట చేస్తున్న జరాయితీ భూమి వలన అక్కడ నుంచి నీళ్లు కింద నుంచి ఊట ద్వారా వస్తున్నది కూడా కనపడుతుంది. సో దానికి చుట్టూ ఆ సీపేజ్ వాటర్ని డ్రైన్ చేయడానికి, డ్రైనేజెస్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏ డైరెక్షన్స్లో చేసి ఊటి నీరు రాకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. దానికోసము అక్కడక్కడ సైట్ లెవెల్ చేసేసి ఊటి నీరు బయటకు రాకుండా అబ్జర్వ్ చేయడానికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సో ఇక్కడ ఉన్న నిర్వాసితులకు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని మంది ఒక్కొక్క 7-9 మందికి ఇక్కడ ఆర్&ఆర్ ప్యాకేజ్లో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని కూడా కొంతమంది రావడం జరిగింది. అది ఆర్&ఆర్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసేసి కొన్ని మందికి అర్హదారిని కూడా వాళ్ళు నిర్ధారించారు. దాని తర్వాత వాళ్ళకున్న ప్రాసెస్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కొన్ని మందికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అనర్హుదులు అని ప్రకటన చేసిన వాళ్ళకి వీ విల్ గివ్ సమ్ ఆర్డర్స్, దాన్ని బట్టి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు పైన.
వాళ్ళందరికీ కూడా ఈ గ్రీవెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేయడానికి కోసం ఆన్లైన్లో దీని గురించి ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా వాళ్ళు ఫిర్యాదుల్లో ఏ స్టేటస్లో ఉంటుంది, వాళ్ళు ప్యాకేజెస్లో వస్తుందా రాదా, దాని గురించిన విషయాలు వాళ్ళు చూసుకోవచ్చు. ఈ కాలనీస్ టేక్ ఓవర్ చేయడానికి ముందు R&R ఆఫీసర్గా ఉంటున్న సబ్ కలెక్టర్కి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉన్న RWS ఇంజనీర్స్, ఈ EPDCL మంది, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ వాళ్ళందరితో ఒక కమిటీగా పెట్టేసి మనం DPR ప్రకారము ఈ కాలనీలో 29 కోట్లకి ఓవరాల్ DPR పెట్టడం జరిగింది. ఆల్ 230 కోట్లు కదా, 76 కోట్లు. సో 276 క్రోర్స్ కాదు, 276 క్రోర్స్కి 29 కోట్లే, 29 కోట్లు DPRలు కూడా వాళ్ళు DPR ప్రకారం చేశారా, క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆడిట్ చేసిన తర్వాత ఓ రిపోర్ట్ తీసుకొని మాత్రమే ఇది హ్యాండ్ అవుట్ చేయించడం జరుగుతుంది. దాని తర్వాతనే కాంట్రాక్టర్కి లయబిలిటీ వదలడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చూడడానికి ఇక్కడ 276 మంది PDFs ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక టెంపరీగా ఒక సొసైటీ కానీ ఒక కమిటీస్ కానీ నిర్వాసితుల మధ్యలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న లోపాలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ముందు పెట్టేసి అది సరిచేయడానికి ఒక బాడీ ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ఇది పంచాయతీగా మనం మర్జ్ చేయడానికి ముందు అట్లాంటి ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ఒక ఆర్గనైజ్డ్గా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేయడానికి వీలుంటుందని కూడా R&R ఆఫీస్కి చెప్పడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో దాన్ని కూడా చర్యలు తీసుకుంటాము. ఇది కాకుండా ఇక్కడ నుంచి ఏమేమి విషయాలు మనం నేర్చుకున్నాము, ఈ కాలనీస్ కడుతున్నప్పుడు ఎట్లాంటి లొకేషన్స్ ఏర్పాటు చేయాలి, ఏ అసెట్స్ మనం ముందు చేయాలి తర్వాత చేయాలి, దాని గురించిన లెసన్స్ కూడా రాబోయే కాలంలో మనం చేసిన R&R కాలనీకి ఒక ఇన్స్ట్రక్షన్స్గా తీసుకొని చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ R&R కాలనీస్లో సంబంధపడిన సమస్యల వరకు ప్రధానంగా మనం ప్రయారిటీ ఇచ్చేసి అది కూడా సరిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని దీని ద్వారా చెప్తున్నా. ఇది ఆల్రెడీ పూర్తి అయింది. ఈ రిపేర్స్ ఇంకొక నెల క్రితంలో కంప్లీట్ చేసేసి